యేసుక్రీస్తు తర్వాత నీళ్ల పైన కొన్ని అడుగులైనా సరే నడవగలిగింది పేతురు మాత్రమే. హల్లెలూయా. నడిచాడు ఆయన, దేవుని మాట విని నడిచాడు. మునిగిపోయింది తర్వాత అని నడిచాడు. ఓడలోంచి దిగని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు, పడవలోంచి దిగకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ నడిచాడు ఆయన, నడిచాడు. ఆ రాత్రికాల వేళ నడిచాడు. మిగతా శిష్యుల ముందు అవమానాన్ని చూశాడు. వాళ్ళందరూ నవ్వింటారు, ఇదిగో మేమే సేఫ్, మేము అసలు స్టెప్ కూడా పెట్టలేదే, పేతురు నడిచి మునిగిపోయాడు చూడు ఈయన, నవ్వాడు. కానీ అదే పేతురు దేవుని ఆత్మ చేత నింపబడి వీధుల్లో నడుస్తున్నప్పుడు ఆ నీడను తాకి దయ్యాలు పారిపోయాయి. హల్లెలూయా. ఏ ఫెయిల్యూర్ కూడా నిన్ను దేవుని యందు విశ్వాసం ఉంచడంలో వెనక్కు లాగనీయకూడదు. ఫెయిల్ అయ్యావా, అక్కడితో అయిపోలేదు, వదిలేసేదాన్ని, నెక్స్ట్ ఇంకొక సక్సెస్ రెడీగా ఉంది. అప్పుడు విశ్వాసం ఉపయోగించిన 10 రూపాయలు కూడా నాకు రాలేదు. నీవు విశ్వసించిన దేవుని ఎదుట, అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట, ఆ దేవుని ఎదుట నువ్వు ఎప్పుడైతే ఆయన పైన దృష్టి నిలుపుతావో ఆయన నీకు నేర్పించాల్సిన పద్ధతిలో ఆయన నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా.